హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభి వ్లాగ్స్. అఫీషియల్గా ఇదే నా ఫస్ట్ వీడియో. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ఊబర్ డ్యూటీ అయితే చేస్తున్నాను. జూమ్ చేస్తున్నాడు. ఇంకా అయితే బుకింగ్ రాలేదండి, వెయిట్ చేస్తున్నాను. రేపటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. ప్లస్ ఇంకా ఈరోజు అయితే ఇంకా బుకింగ్ రాలేదు. ఇంకా జస్ట్ ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయింది ఆన్ చేసి. ఎయిర్పోర్ట్ డ్యూటీ పడిందా, ప్లస్ అదే కస్టమర్ క్యాన్సిల్ చేశారు. చూద్దాం, వెయిట్ చేస్తాం ఎంతసేపు పడుతుందో. ఇప్పుడే ఫస్ట్ పికప్ అయితే పడిందండి. 12 మినిట్స్ చూపిస్తుంది. 3 కిలోమీటర్స్ వెళ్దాం. మా ఇంటి సైడే పడుతుంది మీకు. ఇంకోసం 6 మినిట్స్ అయితే చూపిస్తుందండి. చూస్తున్నారు కదా రోడ్ ఎట్లా ఉందో. అపార్ట్మెంట్ ఇంత లోపల కట్టినారు. రోడ్ చూస్తే ఇలా ఉంది. మట్టి రోడ్డు అనలేము, తార్ రోడ్డు అనలేము, మిడిల్లో ఉంది ఇది కూడా. చార్జ్ అయితే 81% ఉంది. అవుట్లలో పికప్ ఇక్కడ నుంచి ఎలంక కోగిల్ అని చెప్పేసి ఇక్కడ నుంచి వసంత నగర్ డ్రాప్ అండి. 400 ఏమో చూపించింది, బట్ నాకు వచ్చేది 380 350 అట్లా రావచ్చు కమిషన్ పోయి. చూద్దాం, డ్రాప్ చేసి ఎంత వస్తుందో చూద్దాం. ఈరోజు అయ్యో ఏమైంది, ఇప్పుడే డ్రాప్ అయితే అయిందండి. ఇంకో డ్యూటీ పడింది ఎయిర్పోర్ట్కి. 9 మినిట్స్ చూపిస్తుంది. కస్టమర్ క్యాన్సిల్ చేయకుంటే ఓకే. ఈ బుకింగ్ ఎండ్ అయ్యే లోపల 3-4 బుకింగ్స్ ఏమో వచ్చినాయండి. అన్నీ క్యాన్సిల్. నాకు ఇప్పుడు కూడా ఇంకోటి, ఇది ఎయిర్పోర్ట్ డ్యూటీకి పడింది, బట్ పోయే వరకు ఉంటాడో తెలీదు. చూద్దాం. ఈ ఏరియా మొత్తం అంతా ట్రాఫిక్ ఎక్కువ. నేను ట్రై చేస్తాను. ఎలక్ట్రిక్ కదా, ఈజీ. అన్నా ఏందన్నా అడ్డం వస్తావు అంటే ఎవరు అర్జెంట్ వాళ్ళది. ఇప్పుడు స్విగ్గీ డెలివరీ బాయ్స్ వాళ్ళు అర్జెంట్ వాళ్ళు ఉంటుంది. మనం ఎవరిని జడ్జ్ చేయనంత పని అయితే లేదు. చూద్దాం. అంటే ఎయిర్పోర్ట్ పడితే బెనిఫిట్ ఏమంటే అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వేసుకొని రావచ్చు అనమాట. ప్లస్ అర్నింగ్ బాగా అవుతూ ఉంటుంది. నో ప్రాబ్లం. రోడ్డు ఉందా ఇక్కడ? ఓకే. ఆర్టీ నగర్ పిఎంటీసీ డిపో. పదార్నా పిరినా సెవెన్ మినిట్స్ చూపిస్తుంది. 1.5 కిలోమీటర్స్. ఇక్కడ వాళ్ళకి హార్న్ కొట్టినా తప్పే, కొట్టకపోయినా తప్పే. కొడితే ఎందుకు రా కొడుతున్నావు అంటారు. కొట్టుకుంటే హార్న్ కొట్టాక వేయలేదా అని చెప్పేసి అంటారు. లైటింగ్ అయితే పోయింది. ఓకే అవుతుందా?
ఇంకా 6 minutes. ఇదే నైట్ ఆఫ్టర్ అంటే తర్వాత ఒక 10 o'clock తర్వాత అయితే అంత చాలా ఈజీగా అంటే పికప్ డ్రాప్. ఎందుకంటే ఎక్కడికైనా ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ డ్రాప్ చేసినా కూడా లైటింగ్ అయితే అస్సలు లేదు, ఫేస్ అయితే కనపడదు. జస్ట్ మిస్ అన్న సడన్గా బ్రేక్ కొట్టేసినాడు. ఏం చెప్తున్నా, సరే ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎక్కడికైనా సరే డ్రాప్ చేసినా మినిమం 1 hour. అదే డే టైంలో 7 kilometers అట్లా డ్రాప్ చేయాలని కూడా ఒక 30 minutes 25 minutes అట్లా పడుతుంది అన్నమాట. అందుకే నైటే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట, అంటే డ్రైవ్ చేసేటట్టు. ఓలా ఊబర్ డ్యూటీ ఉంటా. లెఫ్ట్ రైట్ 4 minutes. అయ్యో ఈ అన్న ఏం ఇట్లా బ్రేక్ వేస్తాడు, ఈ అన్న మాటికి బ్రేక్ వేస్తానే ఉన్నాడు. ఇట్లా మొబైల్ పెట్టుకొని పోతా అంటే అందరూ చూస్తూ ఉన్నారు ఇంతగా. పదమ్మ సైడ్కి, టైం అయిపోయింది. ఎయిర్పోర్ట్ డ్యూటీ అంటే ఈ డ్యూటీ ఎవరికి చిక్కినా కూడా ఇంత తొందరగానే అర్జెంట్గా పోతా ఉంటారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో డ్యూటీ ఫిక్స్, లేట్ అయినా కూడా డ్యూటీ పడిపోయింది అని చెప్పేసి ఫిక్స్ అయిపోవచ్చు అక్కడ. అందుకని చెప్పేసి ఇంత అర్జెంటు. నేను చూడంగా ఎయిర్పోర్ట్ డ్యూటీ అని చెప్పేసి ఉంది, చూద్దాం. అక్కడ వెళ్ళంగా ఓటీపీ కొడతాం కదా, తెలిసిపోతుంది. ఎందుకంటే 752 అట్లా అంత ప్రైస్ అంటే నాకు తెలిసి ఎయిర్పోర్ట్ డ్యూటీనే ఉండొచ్చు. చూద్దాం, అక్కడ రీచ్ అయ్యాక మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, అది ఎయిర్పోర్ట్ అనుకున్నా, చూస్తే అది అత్తిబేలే. ఆల్మోస్ట్ 2 hours పైన 2 hours 10 minutes అయింది డ్రాప్ చేసేపటికి. ఇంకా జస్ట్ ఇప్పుడు డ్రాప్ అయింది. ఆన్లైన్లో ఉన్నాను, ఇంకా డ్యూటీ అయితే రాలేదు, ఇంకా వెయిటింగ్ ఉన్నా. చూస్తే వర్షం పడుతుంది, చూడొచ్చు కలిసింటే ఫుల్ వర్షం. లైట్ ఆఫ్ చేస్తాను అండి, ఫుల్ వర్షం. ఛార్జ్ అయితే 48% ఉంది. బట్ ఇక్కడ నుంచి బుకింగ్స్ వస్తాయో రావో కూడా తెలీదు. బుకింగ్స్ ఇంకా వస్తాయో లేవో. చూడవచ్చు ఇక్కడ నాగవర ఆర్టీ గంగానగర్ నుంచి మంచేనల్లి అంటే అత్తిబెలె డ్రాప్. ఎప్పుడు పికప్ చేసిన టైము 7:36. ఇప్పుడు టైం ఎంత పైన చూడవచ్చు, 10:12. హెవీ ట్రాఫిక్ ఫ్రెండ్స్. చూద్దాం ఇక్కడ నుంచి ట్రిప్స్ వస్తాయా లేవా, లేకుంటే ఎలక్ట్రానిక్ సిటీ సైడ్ మూవ్ కావాలా. ఇక్కడే టిఫిన్ ఏమన్నట్టుంది, టిఫిన్ తినేసి మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చి ఛార్జింగ్ వేసుకుంటున్నా. చూడవచ్చు మీరు. %40 అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ కలుద్దాం. ఓకే బాయ్, గుడ్ నైట్.